క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉరియేలు యొక్క మరికొన్ని బాధ్యతల గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ శక్తి ఏ విధంగా ఉందో ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని కానీ మనం చూసినట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దీన్ని కానీ మనము కరెక్ట్గా ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఈ లోకములో ఈ మనిషి యొక్క జీవితము దేవుని యొక్క వెలుగుతో ముడిపడి ఉంది అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ మనిషిలో ఉన్నటువంటి ఆ వెలుగు ఏ విధంగా ఉంటుంది అంటే, వెలిగింపబడతాడా మనిషి అంటే, ఈ వెలుగు ద్వారా ఈ మనిషి ఈ లోకములో ఏ విధంగా బ్రతుకుతాడు అని కానీ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఒకసారి చూద్దాం. మనిషి దేహములో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే కనులు. ఈ కనులు లేకపోతే ఈ మనిషి ఏమి చూడలేడు. అదే వెలుగును చూసేటువంటిదిగా కనపడుతుంది. ఈ లోకంలో చీకటినైనా చూడొచ్చు, వెలుగునైనా చూడొచ్చు. వీటిలన్నిటినీ చూడాలి అని అనుకుంటే ఈ కన్ను కావాలి. ఇక్కడ వాక్యము ఏమని చెప్తూ ఉందంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. కనుక జీవము కలిగినటువంటి ఆ దేవుడు ఆ రోజు సృష్టించినటువంటి ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ వెలుగును ఈ మనుష్యంలో కూడా తీసుకుని వచ్చాడు. అలనాడు ఆదాము అవ్వలకు వాని నాసికారంధ్రములలో జీవవాయువుగా వాడు జీవాత్మాయను అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే జీవము ఆయనలో ఉంది, ఆ జీవము ఈ మనుష్యంలోకి వచ్చింది. ఈ మనుష్యంలోకి వచ్చిన తర్వాత ఈ జీవము వెలుగైంది. అంటే ఈ మనుష్యుడు వెలిగింపబడ్డాడు. అప్పటిదాకా ఏమీ లేదు, అతను మట్టి మాత్రమే. ఆ మట్టి వెలిగింపబడిన తర్వాత ఆ మట్టి నడుస్తూ ఉన్నది. ఆ మట్టి ఈ రోజున మనముగా ఈ లోకంలో కనపడుతూ ఉన్నాం. కనుక ఈ రోజున మనము ఆయన యొక్క మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మనం ఏ విధంగా నడుస్తూ ఉన్నాం, మనము పగలు చూస్తూ ఉన్నాము, రాత్రి చూస్తూ ఉన్నాము. సూర్యచంద్ర నక్షత్రాలని ఈ పూట మనము చాలా క్లియర్గా చూడగలుగుతూ ఉన్నాము. ఎందుచేతనంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు మనల్ని ఏలటానికి ఆయన ఆలోచన సరళిలో మనల్ని ఏ విధంగా నడిపించాలో అలా మనము నడవటానికి ఆయన మార్గాన్ని సరళం చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మనందరము కూడా వెలుగువారము. మన జీవితంలో మనము వెలిగింపబడాలి. మనము ఈ వెలుగు ద్వారా నడిపించబడాలి ఈ లోకములో. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభువు వారిని నీ స్వరక్షకుడుగా అంగీకరిస్తావో నీవు వెలిగింపబడతావు. నీవు చీకటిలో ఉండినప్పటికీ కూడా ఈ అంధకారమైనటువంటి ఈ ప్రపంచములో నుండి నువ్వు వెలిగింపబడి అనేకులకు సాక్షిగా కూడా నువ్వు తయారవటానికి అవకాశం కనపడుతుంది. అనేకులకు మార్గము చూపెట్టే బిడ్డగా కూడా నువ్వు తయారవటానికి అవకాశం కనపడతా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం గాని మనం చూసినట్లయితే, నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగై ఉంటారని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తూ ఉన్నారు. మనల్ని కూడా వెలుగు కమ్మని చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన్ని కనుగొంటారో, ఎవరైతే ఆయన అంటిపెట్టుకొని ఉంటారో వారందరూ కూడా జీవపు వెలుగును కలిగి ఉంటారని చెప్పి వాక్యం ద్వారా బయలుపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రోజున మనమందరము కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క సృష్టిలో వెలుగు అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిది. ఈ ఉరియేలు ఆర్చేంజెల్కి చాలా క్లియర్గా దేవుడు కొన్ని బాధ్యతలను అప్పగించాడు. ఆ బాధ్యతలలో ఒక బాధ్యత ఏంటంటే లైట్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ఉరియేలు, ఈ లైట్ ఆఫ్ గాడ్ అనేది అగ్ని కూడా వెలుగే. కానీ ఆ అగ్ని అనేక సందర్భాల్లో దహించబడటానికి వాడబట్టాన్ని మనము గతంలో చదువుకున్నాం. అదేవిధంగా ఆ అగ్ని ద్వారా దేవుని యొక్క అనేకమైన గొప్ప కార్యాలు చేయబట్టాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ వెలుగు ద్వారా అనేకమైనటువంటి కార్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటంటే, చీకటిలో అంధకారంలో మగ్గిపోయి ఉన్నటువంటి మనకు ఈ వెలుగు ద్వారా మనము ప్రకాశవంతమైన జీవితము జీవించటానికి అవకాశం కనపడుతూ ఉంది. కనుక మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవించాలని కానీ ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మనకి ఎలా బ్రతకాలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం కానీ మనం చూసినట్లయితే, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును అని బయలుపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ యాజ్ ఏ హ్యూమన్.
ఆయన మనుష్య కుమారుని రూపంలో ఈ లోకంలోనికి వచ్చి ఆయన వెలిగింపబడ్డాడు. కనుక మనము వెలిగింపబడాలి. ఈ ఉరియేలు మనకు అనేకమైనటువంటి వాటి ద్వారా మన మనస్సునకు అనేకమైన విషయాలను బయలుపరుస్తూ, మన మనస్సును తేటపరుస్తూ, మనకు సమాధానం కలుగు చేస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తూ, నిజాన్ని తెలియజేస్తూ, మనకు మనమేంటో తెలియజేసే విధంగా కనపడుతుంది. మనం చాలాసార్లు అంధకారమైన జీవితం జీవిస్తూ ఉంటాం. ఇటువంటి అంధకారమైన జీవితంలో నుండి బయటకు వచ్చి ఆ వెలుగును కనుగొని, ఆ వెలుగు మనలో ఉందని మనం తెలుసుకొని, ఆ వెలుగు క్రీస్తు అయి ఉన్నాడని, ఆ వెలుగులో మనం నడవాలని బయలుపరిచేటువంటి ఆ బాధ్యతను కూడా ఈ ఉరియేలు తీసుకుందని చెప్పి వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా దేవుని యొక్క సైన్యమైనటువంటి, దేవునికి ఉన్నటువంటి ప్రధానమైన దేవదత్తులు, అదేవిధంగా ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి 200 మంది దేవదత్తులు, వీరందరూ కూడా ఏం చేస్తున్నారు అనంటే ఆయన యొక్క ప్రణాళికను ఈ యొక్క భూమి మీద నెరవేర్చడానికి సిస్టమేటిక్గా చేసేవారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి, మిమ్మల్ని మీరు తెలుసుకోనండి. జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ ద్వారా బైబిల్ గ్రంథంలో నుండి అనేకమైనటువంటి సత్యాలను మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. ఏనోకు ద్వారా వ్రాయబడినటువంటి గ్రంథాలు కూడా ఆయన చేసిన పనులను గురించి, అక్కడ ఆత్మాహుడై ఆయన రాసినటువంటి అనేకమైనటువంటి ఆ ప్రతులను మీ ముందు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక మీరు జేకబ్ లేడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ని చూడండి, అందుట్లో పాలిభాగస్తులు అవ్వండి. మీరు కూడా సువార్తను ప్రకటించండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు పంచండి, ఇతరులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడీ. జేకబ్ లేడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.